హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ తన్వి వ్లాగ్స్. ఆల్రెడీ thumbnail చూసే ఉంటారు కదా మన వీడియో ఏంటో ఈరోజు. ఎన్ ఈవినింగ్ ఇన్ మై లైఫ్ విత్ మై డాటర్ అండ్ మై ఫ్రెండ్స్. అలా సాయంత్రం కాలం వేళలో ఇంకా వాకింగ్ చేస్తూ అయితే ఒక ప్లేస్కి వెళ్తున్నాం మేము. ఆల్రెడీ మీకు తెలిసిపోయి ఉంటుంది లేండి మేము ఎక్కడికి వెళ్తాము. ఇంకా ఎక్కడికి వెళ్ళేది పార్కే వెళ్తున్నాము. ఎత్తుకో పాపా. హాయ్ గాయ్స్. వచ్చి రాగానే ఇక్కడైతే సాహసాలే చేస్తున్నాం మేము. రాకుండా చేయడమే కదా సాహసం అంటే. ఇంకా అందుకే ఇక్కడ మాకు అసలు రాదు, అది ఎప్పుడు చేయలేదు. అంటే ఒకసారి చేశాను, మా వారితో వెళ్ళినప్పుడు చేశాను. వన్ డేనే చేశాను. రెగ్యులర్ గా చేస్తే బాడీ పెయిన్స్ ఏమి ఉండవు, మంచిగా ఫిట్ గా ఉంటారు అని చెప్పారు ఆయన. ఇంకా చూడాలి, ఆ రోజు నైట్ అంతా నా గోస ఒకటే బాడీ పెయిన్స్. ఇంకొకసారి చేయకూడదురా అనుకున్నాను. మళ్ళీ ఇప్పుడైతే ట్రై చేసాము. ఇంకా ఇది దివ్య చేసింది చూడండి. ఇప్పుడు లెగ్స్ పెట్టి 2 లెగ్స్ పెట్టి అది చేసే దాన్ని ఏమంటారో కూడా నాకు తెలియదులేండి. కానీ అది చేసిన తర్వాత దిగుతుంటే మనం కాళ్ళు కూడా అలాగే పోతున్నట్టు కదులుతున్నట్టు అనిపించింది. మనం నిజంగా భూమి కదులుతున్నట్టుగా అనిపించింది నిజంగా. అసలు చేసి అయితే అలసిపోయాము. ఇంకా అమ్మయ్య ఇక్కడైతే కిడ్స్ ఉయ్యాల ఉంది. నేను కూడా కిడ్నే కదా అని చెప్పి మా పాపని ఎత్తుకొని అయితే ఉయ్యాలి ఊగాను కాసేపు. చూసారు కదా, నేను చేస్తా అని చెప్తే అసలు మా వెయిట్ని మేమే మోయలేకపోతున్నాము. అంత వెయిట్ ఉంది అది. అంటే డైలీ చేస్తూ ఉంటే అలవాటు అవుతుందిలేండి. మేము ఇంకా అంత సాహసం చేయలేం. కానీ ఇంకా వాకింగ్ చేద్దామని చెప్పి కాసేపు వాకింగ్ చేసి అయితే ఇంక ఇక్కడికి వచ్చి కూర్చున్నాము. మెయిన్గా నేనైతే మా ఫ్రెండ్స్ కోసం కాదు కానీ మా పాప కోసమే వెళ్ళాను. ఎందుకంటే తను మంచిగా ఎంజాయ్ చేస్తుంది కదా, ఇప్పుడు నడుస్తుంది కదా, కొంచెం బాగా ఎంజాయ్ చేస్తుంది కదా. ఇంతకుముందు అయితే నడవలేదు, నడవకున్నా కూడా మేము వెళ్ళే వాళ్ళం. తను అంత ఎంజాయ్ చేసేది కాదు. ఇప్పుడైతే ఉరుక్కుంటూ ఆడుకుంటుంది కదా అని చెప్పి తీసుకెళ్ళాను. చిన్నపిల్లలు ఎలా అంటే చిన్నపిల్లలకి ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అక్కడ పిల్లలు ఆడుతూ ఉంటే మా పాప అయితే అక్కడికి వెళ్తుంది. ఇలా మన ఇద్దరం నిల్చుందాం, మన ఇద్దరిలో ఎవరి దగ్గరికి వస్తుందో చూద్దాం, అలా 3 టైమ్స్ ఆడదామని చెప్పి బిందు దివ్య అయితే ఆడుతున్నారు. ఫస్ట్ టైం అయితే దివ్య దగ్గరికి వెళ్ళింది, తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. ఇంకా సైడ్కి పారిపోతుంది, పిల్లల దగ్గరికి ఉరుకుతుంది అన్నమాట. ఇంకా సరే అని చెప్పి కాసేపు ఇంకా అట్లనే వదిలేసాము. తను ఆడుకుంటుంది కదా అని చెప్పి ఫ్రీగా వదిలేసాము. చూడండి తను ఇలా ఉరుకుతుందో, నాకైతే భలే హ్యాపీగా అనిపించింది. తను హ్యాపీ అయితే నేను చాలా హ్యాపీ. ఇక్కడ ఒక పాప ఉంది కదా, పాపనో బాబో తెలియదు కానీ లాస్ట్లో ఐడెంటిఫై చేసాం మేము. కాళ్ళకి పట్టీలు ఉన్నాయి, మరి పాప అనుకున్నాం మేమైతే. ఇంకా పాప దగ్గరికి అయితే మా పాప వెళ్తుంది ఆడుకుందామని చెప్పి. కానీ తను మాత్రం భయపడుతుంది, మా పాపని చూసి పరిగెడుతుంది. కానీ తిను మాత్రం దా పాప అని పిలుస్తుంటే కూడా తనైతే ఇంకా వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళిపోతుంది. తను భయపడుతుంది, తిను మాత్రం పిలుస్తూ ఉంది. కొత్త ఫ్రెండ్ దొరికింది అనమాట మా తన్వికి. కాసేపు ఇంకా ఆడుకొని వాకింగ్ రన్నింగ్ చేస్తూ ఉంది మా తన్వి పాప అయితే. నేనైతే చాలా హ్యాపీ. ఇంటి దగ్గర అయితే కొంచెమే నడిచింది, కానీ ఇంకా పార్క్ వెళ్ళిన తర్వాత ఫుల్గా ప్రాక్టీస్ అయిపోయింది. నాకు కూడా అంత భయపడలేదు. ఇంటి దగ్గర అయితే పడితే దెబ్బ తగులుతుంది, కానీ అక్కడైతే మొత్తం గ్రాస్ ఉంది కదా, అదంతా తగలదు. ఇంకా పడినా పర్లేదు, తను లేస్తుంది పడ్డా కూడా. ఇంకా నేనైతే చాలా అంటే చాలా హ్యాపీ. మా పాపకైతే నడికొచ్చేసింది ఇంకా. కానీ ఇంకా ఇప్పుడు చూడాలి ఇంకా అసలైన చుక్కలు కనబడతాయేమో. ఆల్రెడీ చుక్కలు కనబడుతున్నాయి కూడా మాకు. ఈ వ్లాగ్ షూట్ చేసి అయితే 3 డేస్ అవుతుందన్నమాట. ఇప్పటికీ ఇంకా తను ప్రాక్టీస్ అయిపోయి ఇంకా మేము గేట్ తీస్తే చాలు, గేట్ ఓపెన్ చేయగానే బయటికి వెళ్ళిపోతుంది. ఇంకా అన్నీ సర్దుతుంది, బట్టలు తన డ్రెస్సెస్ అన్నీ తీసుకొని బయటికి వెళ్ళిపోతుంది. ఇంకా చూడాలి మాకు ఇంకా ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఏంటో మా పాపతోని. ఇంకా మా పాప కోసం అయితే ఒక బాక్స్లో మిక్చర్, ఇంకా వాటర్ బాటిల్, ఇంకా చిన్న గ్లాస్ కూడా తీసుకొని అయితే హ్యాండ్ బ్యాగ్లో పట్టుకొని వెళ్ళిపోయాను. డైపర్ కూడా క్యారీ చేస్తాను నేను ఎక్కడికి వెళ్ళినా కూడా.
అదే ఇంతకు ముందు అయితే ఎంత షైగా ఫీల్ అయ్యేదాన్నో నేను ఏదైనా పట్టుకోవాలంటే వామ్మో హ్యాండ్ నాప్కిన్ తప్ప అసలు నేను చేతులు ఏది క్యారీ చేసేదాన్నే కాదు. ఎందుకంటే ఎవరైనా చూస్తే బాగోదు అని అనుకునేదాన్ని, అంత షైగా ఫీల్ అయ్యేదాన్ని. అలాంటిది ఇప్పుడు నా బిడ్డ కోసం నేను తీసుకెళ్ళడంలో తప్పేంటి అని చెప్పి అయితే అన్నీ క్యారీ చేస్తున్నాను. ఇంకా తప్పదు, ఒక మదర్ అయిన తర్వాత రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి కదా, అది మాత్రం నిజమే. పెళ్ళికి ముందు ఎలా ఉన్నా కూడా పెళ్ళి తర్వాత ఎలా ఉన్నా కూడా ఒక బిడ్డకి తల్లయిన తర్వాతనే తెలుస్తుంది అసలైన రెస్పాన్సిబిలిటీస్ ఏంటో. మనము ఇంకా మన పాపని ఎలా చూసుకోవాలి ఏంటి అని చెప్పి ఇంకా చాలా ఆలోచిస్తూ ఉంటాం మన పిల్లల కోసం. మనము ఇంకా మన లైఫ్ మొత్తం ఇంకా వాళ్ళే అయిపోతారు. పెళ్ళికి ముందు మాత్రం మన పేరెంట్సే మన ప్రపంచం అనుకుంటాము. ఇంకా మన పేరెంట్స్ ఉన్నారు కదా, మనకి ఇంకేమీ అవసరం లేదు, వాళ్ళుంటే చాలు అనుకుంటాము. కానీ పెళ్ళైన తర్వాత మన భర్త మన ప్రపంచం అనుకుంటాము. ఇంకా నా హస్బెండ్ ఉంటే చాలు నాకు అనుకుంటాము. కానీ వన్స్ ఒక బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత ఆ బిడ్డే తనకి అన్నీ, ఇంకా వాళ్ళ పేరెంట్స్ అంటే ఒక స్టేజ్ వరకు ఉంటారు. ఇంకా హస్బెండ్ అంటే తనకి అన్నీ తెలుసు, తన కాళ్ళ మీద తను నిలబడతాడు, తనకి అన్నీ ఇంకా తను ఎలా ఉండాలో తనకి తెలుసు. కానీ ఒక చిన్న పాపకి, ఒక బేబీకి ఎలా ఉండాలో ఏమీ తెలియదు కదా. తనకు అంటూ ఉన్నది మనం ఒక్కరమే, అంటే మనం తప్ప తనని ఎవరు అర్థం చేసుకోలేరు ఆ స్టేజ్లో. ఇంకా అందుకే మనకి రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోతాయి అన్నమాట. మన బేబీని ఎలా చూసుకోవాలి ఏంటి అని చెప్పి ఇంకా తన గురించి తప్ప ఇంకేమీ ఆలోచించాం మనం. మనకు తెలియకుండా మన ప్రపంచం మొత్తం వాళ్ళే అయిపోతారన్నమాట. చూడండి గాయ్స్, చిన్న పిల్లకి తెచ్చింది. బిందు అయితే హైదరాబాద్లో ఉంటుంది కాబట్టి అంత ర్యాపో లేదు మా పాపకి బిందుకి. కానీ దివ్య మాత్రం డైలీ మా పాపని తీసుకొని ఆడిపిస్తూ ఉంటుంది. వాళ్ళ లాంగ్వేజ్లో యా అంటే అమ్మ అన్నమాట. మా పాప దివ్యని యా అని పిలుస్తుంది. అసలు నిజంగా నేనైతే చాలా జెలస్గా ఫీల్ అవుతాను. మా పాప దాన్ని అమ్మ అని పిలుస్తూ ఉంటే నాకైతే ఏంటి 9 నెలలు మోసి కనింది నేను దాన్ని అమ్మ అని పిలుస్తుంటే నాకైతే చాలా జెలస్గా ఫీల్ అవుతూ ఉంటాను. కానీ నిజంగా అది అమ్మలాగే చూసుకుంటుంది. నేను ఒకసారి తినిపించడం మర్చిపోయినా, నాకు ఏదైనా వర్క్ ఉన్నా నేను దాని దగ్గర వదిలేస్తాను. ఇంకా తనే అన్నీ చూసుకుంటుంది, స్నానం కూడా చేపిస్తుంది, ఫుడ్ కూడా పెడుతుంది. అందుకే ఏమో మా పాపకి అదంటే అంత ఇష్టం. ఇంకా వాళ్ళనైతే క్యాంటీన్లో ఏమైనా తీసుకొని రాపండే అని చెప్పి పంపించాను. మా పాప చూడండి యా అని ఏడుస్తుంది. ఇంకా సరేలే నేను ఉన్నాను కదా అని చెప్పి అయితే కాసేపు కూర్చోబెట్టుకొని పాటలు పాడుతున్నాను. అవును, 50 రూపీస్కి కొంచెమే ఇచ్చారు, అదేంటో కాదు చికెన్ పకోడీ. ఇంకా మేమైతే 7కి వచ్చాము, 8 అవుతుంది. 1 అవర్ అయితే ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా ఇంటికైతే వెళ్తున్నాం గాయ్స్ ఇంటికి. వచ్చే దారిలో అయితే మా డుంబు అయితే వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే మిక్సీ తీసుకొచ్చుకుంది. ఇంకా మేమైతే అక్కడ కాసేపు ఆగి అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. డుంబు అని ఎందుకు అన్నానంటే నేను డుంబు అనే పిలుస్తాను, దాని రియల్ నేమ్ అయితే బిందు. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది గైస్, మా ఇంటికి వచ్చేస్తున్నాం. ఇది వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికైతే వచ్చేసినాం గైస్. మా మమ్మీ తీసుకుని ఇంకా మా పాప. వీడియో అయితే ఇంతే అండి. నచ్చితే అయితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఫోర్స్ ఏం లేదు, నచ్చితేనే చేసుకోండి. ఇలాగే మరెన్నో మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి మన ఛానల్లో. ఓకే మరి ఉంటాను, టాటా, బాయ్ బాయ్.